హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు షమ్మూస్ కిచెన్. ఇవాళ నేను చికెన్ ఫ్రై చేస్తున్నాను. చాలా క్రిస్పీగా, చాలా టేస్టీగా ఉంటుందండి ఇది. ఈ చిన్నపాటి ఫంక్షన్స్కి అయినా సరే, పార్టీస్కి చాలా బాగుంటుంది. చాలా ఈజీగా చేసేయచ్చు. రైనీ సీజన్లో ఈవినింగ్ టైం స్నాక్ లాగా చాలా బాగుంటుంది. చాలా ఈజీ, తప్పకుండా ట్రై చేయండి. ఇక్కడ నేను 3/4 కేజీ, 3/4 కేజీ చికెన్ తీసుకున్నానండి. బోన్లెస్ చికెన్ శుభ్రం చేసేసి చిన్న చిన్న 1 ఇంచ్ పీసెస్లో కట్ చేసుకున్న తర్వాత అందులోకి రుచికి సరిపడిన సాల్ట్, 1.5 టీ స్పూన్ చికెన్ మసాలా వేసుకుంటున్నాను. 1.5 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి వేస్తున్నాను. 1/2 టీ స్పూన్ గరం మసాలా వేస్తున్నాను. గరం మసాలా కూడా వేసుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, 1.5 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వేస్తున్నానండి కలర్ కోసం. ఇది లేకపోతే ఇందులో కలర్ కొంచెం వేసుకోవచ్చు, కావాలనుకుంటే అది ఆప్షనల్. ఇందులో ఒక పించ్ లాంగ్ దాల్చిన చెక్క పౌడర్ వేసుకున్నాను. వేసుకున్న తర్వాత 3 టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లోర్ వేసుకుంటున్నాను. 6 లేదా 7 టేబుల్ స్పూన్స్ శనగపిండి వేసుకోవాలి. శనగపిండి వేసుకున్న తర్వాత ఒక చిన్నపాటి నిమ్మకాయని జ్యూస్ వేసుకోవాలి. వేసుకొని పక్కన పెట్టేసి ఒక చిన్న బౌల్ తీసుకొని అందులోకి 2.5 టీ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. వేసుకుని అందులో కొంచెం వాటర్ కలిపేసేసి కొంచెం పల్చగా చేసి స్పూన్తో కలుపుకొని అది స్ట్రైనర్లో వేసేసి చికెన్లోకి అవి పేస్ట్ కాకుండా జ్యూస్ మాత్రమే వేసుకోవాలండి. జ్యూస్ కలపడం వల్ల చికెన్ పీసెస్ ఏంటంటే సాఫ్ట్గా ఉన్నట్లు అనిపిస్తాయి, చక్కగా ఉంటాయి. సో అందుకని ఇక్కడ నేను జ్యూస్ మాత్రమే తీసుకున్నాను. వేసుకున్న తర్వాత ఒకసారి చికెన్ని చక్కగా కలిపేసి అంతా మ్యారినేట్ చేసుకోవడానికి ఒక 1 అవర్ కోసం ఫ్రిడ్జ్లో పెట్టేయాలండి. 1 అవర్ తర్వాత తీసుకొని ఒకసారి మళ్ళీ అన్నీ ఒకసారి బాగా కలుపుకొని సాల్ట్ ఒకసారి చెక్ చేసుకొని ఏమైనా అవసరం ఉంటే అడ్జస్ట్ చేసుకొని కలుపుకొని పక్కన పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసి కడాయి తీసుకొని కడాయిలోకి ఆయిల్ యాడ్ చేసుకోవాలండి డీప్ ఫ్రై కోసం. ఆయిల్ బాగా వేడైన తర్వాత అందులోకి చికెన్ పీసెస్ని వేసుకుందాము. కొంచెం కొంచెంగా వేసుకొని ఫ్రై చేసుకోవాలండి, ఎక్కువ వేయకుండా. వేసుకున్నప్పుడు ఫస్ట్ ఫుల్ ఫ్లేమ్లో పెట్టేసుకొని వేసుకోవాలి. 2 మినిట్స్ వరకు డిస్టర్బ్ చేయకూడదండి పీసెస్ని అసలు. అవి ఏంటంటే పిండి వదిలేస్తుంది. సో అందుకని కదిలించకుండా ఒక 2 మినిట్స్ వరకు ఫ్రై అయిన తర్వాత 2 మినిట్స్ తర్వాత స్టర్ చేస్తూ ఫ్లిప్ చేస్తూ అంతా కూడాను క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. చేసుకున్న తర్వాత అవన్నీ కూడాను ఒక స్ట్రైనర్లోకి తీసుకోవాలి. క్రిస్పీగా అయిన తర్వాత స్ట్రైనర్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాము. ఇందులో ఏమైనా ఎక్స్ట్రా ఆయిల్ ఏమైనా ఉంటే బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ ఏమన్నా చికెన్ని కూడాను అదే సేమ్ ప్రాసెస్లో ఫ్రై చేసుకోవాలి. బ్యాచెస్గా కొంచెం కొంచెం వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. అది కూడాను అలాగే ఇలా చూపిస్తున్న విధంగా కొంచెం కొంచెంగా వేసుకొని ఫ్రై చేసుకుందాము. ఫస్ట్ 2 మినిట్స్ మాత్రం అసలు కదిలించకూడదండి. కదిలించకుండా అలాగే ఫ్రై అవ్వనివ్వాలి ఫుల్ ఫ్లేమ్లో. తర్వాత ఫ్లేమ్ని మీడియం టు లోకి మార్చుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇవి కూడా ఫ్రై అయిన తర్వాత వాటిని కూడా స్ట్రైనర్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకుందాము. పక్కన పెట్టేసుకొని ఇక్కడ నేను కొన్ని గ్రీన్ చిల్లీస్, కొంచెం కరివేపాకుని ఫ్రై చేసుకుంటానండి. అవి స్లైసెస్ లాగా కట్ చేసి తీసుకున్నాను. నేను ఇక్కడ 4-5 గ్రీన్ చిల్లీస్ని తీసుకుంటున్నాను. అవి ఆయిల్లో వేసుకొని కొంచెం సిజిల్ చేసి గ్రీన్ చిల్లీస్తో పాటు కొంచెం కరివేపాకు కూడా వేసి సిజిల్ చేసుకోవాలి. అది కూడా స్ట్రైనర్లోకి తీసుకుందాము. దాంట్లో కూడా ఎక్స్ట్రా ఆయిల్ ఏమైనా ఉంటే అది కూడా బయటకు వచ్చేస్తుంది. పక్కన పెట్టుకొని ఇప్పుడు చికెన్ పీసెస్ని ప్లేటింగ్ చేసుకుందాము. ఇవన్నీ కూడాను ప్లేట్లోకి సర్వ్ చేసుకొని ఇవి ఆనియన్స్తో, గ్రీన్ చిల్లీస్తో, కొంచెం కరివేపాకుతో వీటన్నిటితోనూ గార్నిష్ చేసి సర్వ్ చేస్తే చాలా బాగుంటుందండి. అందరికి ఇష్టమైన స్నాక్ అండి. రైనీ సీజన్లో ఇదైతే ఈవినింగ్ టైంలో చాలా మంచి స్నాక్ అండి. ఇది చిన్నపాటి పార్టీస్కి కూడా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. నా ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఏదైనా ఉంటే కామెంట్ చేయండి. ఈ రెసిపీ ఎలా ఉందో ట్రై చేసి చెప్పండి. థ్యాంక్ యూ.